పాఠశాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో దారుణం. ఆస్తి కోసం తల్లిని రోడ్డుపై పడేసిన కొడుకులు. ఏడ్చుకుంటూ భిక్షాటన చేస్తున్న తల్లి పట్టించుకొని ముగ్గురు కొడుకులు. ఉన్న 3 ఎకరాల పొలం ఇల్లు స్వాధీనం చేసుకున్న కొడుకులు. ఉన్న ఇల్లును కూలగొట్టిన కొడుకులు. ఉండడానికి నీడలేక రోడ్డుపై ఉన్న షాపుల ముందు పడుకుంటున్న తల్లి. ముగ్గురు కొడుకులపై స్థానిక గార్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లి గాడేపల్లి నర్సమ్మ స్థానిక గార్ల పోలీస్ అధికారిని ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రతినిధి వివరణ కోరగా, ఈ వృద్ధురాలి సమస్య మా దృష్టికి రాలేదు, మీరు సమాచారం అందించారు కనుక చర్యలు తీసుకుంటాము అంటూ వివరించడం విశేషం. ఇదే సంఘటనపై స్థానిక మెజిస్ట్రేట్ రెవెన్యూ తహసీల్దార్ను సమాచారం అందించడం జరిగింది. స్పందించిన ఎంఆర్ఓ వృద్ధురాలి కుమారులపై చర్యలు తీసుకుంటాము అంటూ పాత్రికేయులకు వివరించడం జరిగింది. తల్లిని బయటకు పంపిన ముగ్గురు కొడుకులపై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలి అంటూ అధికారులకు విన్నవించిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ ఆఫ్ పీపుల్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ ఉన్నం జ్ఞానసుందరి దేవి, ఆంధ్ర సీతక్క.